భారతదేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎక్కువ. ముఖ్యంగా బెంగళూరు. ఒక్కొక్కసారి బెంగళూరు సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుంటాం అనమాట. అటువంటి పరిస్థితి బెంగళూరులో ఉంది. నిన్న మోడీ గారు ఎప్పటినుంచో డిలే అవుతూ వస్తున్న ప్రాజెక్ట్ నమ్మ మెట్రో ఏదైతే బెంగళూరు మెట్రోకి సంబంధించి యెల్లో లైన్ మెట్రో ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. దీంతో బెంగళూరు ప్రజలు ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ చేస్తారో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అసలు మెట్రో అనేది బెంగళూరులో ఎప్పుడో స్టార్ట్ అయింది. మెట్రోలో యెల్లో లైన్ అంటే ఏంటి అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట. యెల్లో లైన్ అంటే సిబిడిటి టెక్నాలజీ వాడతారు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిగ్నలింగ్ సిస్టమ్ అనమాట. దీనిలో చాలా మోడర్న్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పటి వరకు రైలు నడిచేటప్పుడు అంటే ఆ రైలు ఏ స్పీడ్లో నడుస్తుంది, ఒక పిల్లర్ టు ఒక పిల్లరు మనం చూస్తే రైలు ఒక పొజిషన్ ఎప్పుడు దాటింది అంతవరకు తెలుస్తుంది. కానీ ట్రైన్ యొక్క స్పీడ్, ఆ స్పీడ్లో ఆ లైవ్ లొకేషన్ అనేది ఎంత ఫాస్ట్గా ట్రైన్ వస్తుంది, ఏ లొకేషన్లో వస్తుంది, రియల్ టైం టెక్నాలజీ ద్వారా అన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఇలా ఏ ట్రైన్ ఏ పొజిషన్లో ఉంది, ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఇలాంటి లైవ్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్గా రావటం వల్ల రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడుతుంది. దానివల్ల రైల్ స్పీడ్ పెరుగుద్ది. దాంతోపాటు కొన్నిసార్లు రైల్స్ సిగ్నల్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ తగ్గి ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా పెరుగుద్ది అనమాట. ఇవన్నీ చూస్తే బెంగళూరులో కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మెట్రో ఎక్కితే 1.5 hours 2 hours పట్టే టైము హాఫ్ అన్ అవర్లో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనమాట.